ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్నటువంటి 1743 పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత అధికారికంగా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రీసెంట్లీగా రిలీజ్ చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి మొబైల్లోనే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 10th క్లాస్ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ అయితే రాదు మళ్ళీ ఫ్యూచర్లో. ఇప్పుడే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు ఇక్కడ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు కాబట్టి, అండ్ అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టీజీఎస్ ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అవన్నీ కూడా ముందుగా చూద్దాము. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ యొక్క ఆర్టీసీ డిపోలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLPRB వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ రోజు నుంచి అంటే 8th అక్టోబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 28th అక్టోబర్ వరకు మీరు ఈవినింగ్ 5 PM వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్గా మీరు www.tgprb.in వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఆర్టీసీ డిపోలో 1743 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే డ్రైవర్కి సంబంధించి 1000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే శ్రామిక్ పోస్టులు వచ్చేసి 743 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగాలకి దాదాపుగా 40,000 వరకు అయితే శాలరీ వస్తుంది. ఇది మనకి పే స్కేల్ మాత్రమే. అండ్ శ్రామిక్ అయితే దాదాపుగా 30,000కి పైగానే శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి బేసిక్ పే స్కేల్. దీంతో పాటు చాలా అలవెన్సెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి 12 ఏళ్ళ తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అంటే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఫస్ట్ టైం మనకు వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మిమ్మల్ని సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక అయితే చేస్తున్నారు. అలాగే మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏపీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు ఉద్యోగాలకి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 1st జూలై 2025 వరకు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు డ్రైవర్ ఉద్యోగాలకైతే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దేని గురించి అంటే ఇక్కడ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ HPMV అండ్ హెవీ గూడ్స్ వెహికల్కి సంబంధించి లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి మీకు మినిమం 18 months ఉన్నటువంటి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 22 ఉండాలి. మినిమం 35 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి. దీంతో పాటు SC ST BC వాళ్ళకి 5 years ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏవైతే శ్రామిక్ పోస్టులు ఉన్నాయో శ్రామిక్ పోస్టులకి 10th పాటు సంబంధిత ట్రేడ్లు ఉన్నాయి కదా, చాలా ఉంటాయి. వాటికి సంబంధించి విభాగాల్లో మీరు ITI అనేది పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు SC ST BC వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అప్లై చేయడానికి ఫీజు విషయానికి వచ్చినట్లయితే డ్రైవర్ ఉద్యోగాలకి SC ST వాళ్ళైతే 300, మిగతా వాళ్ళు 600. శ్రామిక్ పోస్టులకి అయితే SC ST వాళ్ళు 200, మిగతా వాళ్ళు అయితే 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా లేకపోతే రెడీ చేసుకోండి. చేసుకొని అప్లై ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే సిగ్నేచర్కి సంబంధించి డాక్యుమెంట్ వచ్చేసి సింగిల్ ఫైల్ అనమాట. మీరు చాలామంది ఏంటంటే జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఫోటో సైన్ అనేది సపరేట్గా అప్లోడ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి సపరేట్ అడగలేదు. అన్నీ కూడా మనకి ఏంటంటే ఫోటో సైన్ అనేది కంబైన్డ్గా ఉండాలి. అంటే ఫోటోగ్రాఫ్ పైన ఉండాలి. దాని కింద సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ యొక్క ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ యొక్క సైజ్ వచ్చేసి మినిమం వచ్చేసి 30 KB ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 100 KB ఉండాలి. JPEG ఫార్మాట్లో మీరు ఆ యొక్క సిగ్నేచర్ ఫోటోకి సంబంధించి సిగ్నేచర్కి సంబంధించి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే 10th మెమో. 10th మెమో అనేది రెడీగా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అంటే ITI వాళ్ళైతే ITIకి సంబంధించి, తర్వాత డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు కంపల్సరీగా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్కి సంబంధించి, అలాగే హెవీ గూడ్స్ వెహికల్కి సంబంధించి, లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఎవరైతే ITI వాళ్ళు ఉన్నారో
ఉన్నారో వాళ్ళు వచ్చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది రెడీ ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది నాకు అడుగుతున్నారు కామెంట్స్లో, బోనాఫైడ్ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ అథారిటీస్ లేదా మనకి ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటే ఏదైతే మీరు చదివారో 1st నుంచి 7th క్లాస్ వరకు, ఆ యొక్క 1st నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి బోనాఫైడ్స్ లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ చేత ఇష్యూ చేసినటువంటి వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణకి సంబంధించి ఈ యొక్క ఎస్సీ కేటగిరీకి సంబంధించి అయితే వర్గీకరణ జరిగిందో, కాబట్టి ఎస్సీ వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్సీకి సంబంధించి వర్గీకరణ జరిగింది కదా, మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకున్న తర్వాతనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి, తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్. సో ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంచుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు తీసేసుకోండి, 1 వీక్లో వచ్చేస్తాయి. సో దాని తర్వాత అప్లై అయితే చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూస్తే మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి TGPRB వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ www.tgprb.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీకు అక్కడ డ్రైవర్ అలాగే శ్రామిక్ పోస్టులకి సంబంధించి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నారా ఈ యొక్క వెబ్సైట్లో అని చెప్పేసి అంటుంది. ఒకవేళ చేసుకుంటే ఎస్ పెట్టండి. సో అందరూ కూడా చేసుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నో అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నో అని చెప్పేసి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవి మనకి కంపల్సరీగా ఫిల్ చేయాలని చెప్పేసి మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకి స్టార్ మార్క్స్ ఇచ్చినటువంటి వాటి ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్స్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అనేది ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. SSC మెమో అనేది పక్కన పెట్టుకోండి. సో SSC మెమోలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయండి మీ యొక్క నేమ్ అనేది. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ SSC మెమో చూసేసి అక్కడ ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యు ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో మీరు లోకల్ క్యాండిడేట్ తెలంగాణకి చెందిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత క్యాస్ట్. సో మీరు క్యాస్ట్ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్, బీసీఏనా, బీసీబీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, అది మనకి ఇక్కడ మీరు అక్కడ ఆ కమ్యూనిటీలో సెలెక్ట్ చేసేసి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు జెండర్. సో జెండర్ వచ్చేసి మీరు మేలా ఫీమేలా అక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అనేది కేర్ఫుల్గా మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మాత్రం సో మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది రాదు కాబట్టి కంపల్సరీగా కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రివ్యూ పేజ్ అనేది వస్తుంది. అంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అవి కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఒక కన్ఫర్మ్ పైన టిక్ మార్క్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ యొక్క 1 టైం ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు 1 టైం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్కి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ డిజిట్స్ అనేవి ఉండాలి. ఈ విధంగా మీరు ర్యాండమ్గా మీకు నచ్చినటువంటి పాస్వర్డ్స్ అనేవి క్రియేట్ చేసుకొని మినిమం 8 లెటర్స్ ఉండాలి, మ్యాక్సిమం 16 లెటర్స్ వరకు కూడా పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి. పైన ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఎంటర్ చేసి ఒక క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ప్లీజ్ సైన్ ఇన్ ఇంటూ యాక్సెస్ యువర్ అకౌంట్ అని చెప్పేసి వెల్కమ్ అని చెప్పేసి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో పాటు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒక ఓటీపీ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో
మీరు 2 రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే 2 రకాల ఉద్యోగాలకి సంబంధించి సపరేట్గా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు క్యాస్ట్ని బట్టి అక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. మీరు డ్రైవర్ పోస్టులకి మాత్రమే అప్లై చేయాలనుకుంటే డ్రైవర్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ చేసుకొని సో మీరు యొక్క ఫీ అనేది పేమెంట్ అయితే చేసేసొచ్చు అనమాట. ఫీ పేమెంట్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి యాప్స్ ద్వారా కూడా మీరు ఫీ అనేది పేమెంట్ అయితే చేసేసొచ్చు అనమాట. పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క సర్నేమ్ ఏంటి, అలాగే మీ యొక్క నేమ్ ఏంటి, అలాగే మీ ఫాదర్ నేము, నెక్స్ట్ మీ యొక్క మదర్ నేము, నెక్స్ట్ జెండర్ అండ్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. తర్వాత లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇక్కడ మీరు లోకల్ క్యాండిడేటా కాదని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్. సో కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీ క్యాస్ట్ అనమాట. సో కులం, సో ఇక్కడ మీ కులం ఏంటి, తర్వాత సబ్ క్యాస్ట్, సో మీరు క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ కూడా ఉంటాయి కదా, ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి అయితే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టాలి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే మాత్రమే ఇది ఎస్ పెట్టాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో ఏంటి అంటే మీ యొక్క అడ్రస్ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చిన తర్వాత సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి హౌస్ నెంబర్, అలాగే మీ యొక్క విలేజ్ ఏంటి, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, అలాగే ఆధార్ నెంబర్ అనేది మీ ఆధార్ నెంబరే ఇవ్వాలి కంపల్సరీగా. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఏం లేదు, పుట్టుమచ్చర్ అనమాట. 10th మెమోలో ఉంటాయి కదా ఐడెంటిఫికేషన్ మార్క్స్, అందులో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు మార్క్స్ లేకపోతే నో మార్క్ అని చెప్పేసి ఆ బాక్స్లో అయితే రాయండి, ఈ బాక్స్లో. తర్వాత 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ రూల్ నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ ఎస్ఎస్సి రోల్ నెంబర్ లేదా ఈక్వాలెంట్ సర్టిఫికేట్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ యాజ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. సో మీరు ఒకవేళ స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే ఇది ఎస్ సెలెక్ట్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ దానికి సంబంధించి నేమ్ ద హైయెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ దట్ యూ ప్రాసెస్. సో మీకు ఉన్నటువంటి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ యొక్క దానికి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ స్పోర్ట్లో ఉంది, దానికి సంబంధించి ఏ ఇయర్లో పాల్గొన్నారు ఆ స్పోర్ట్స్లో, దానికి సంబంధించి మెడికల్ అండ్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ సర్టిఫికేట్ని ఈ విధంగా మనము డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఇండియన్ ఆర్మీలో కానీ మీరు ఒకవేళ వర్క్ చేస్తే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేస్తే మీరు కింద డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనము అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ నెంబర్, ఏ విభాగంలో చేశారు అండ్ ఏ ఇయర్లో ఎంట్రీ ఇచ్చారు, కేటగిరీ ఏంటి, అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేయాలి. లేకుంటే నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి మీరు ఇక్కడ ఒకటే ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. సపరేట్గా ఫోటో సైన్ అనేది అప్లోడ్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో ఫోటో అండ్ సైన్ వచ్చేసి మీరు కూడా ఒకటే విధంగా ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చారు కదా, ఆ విధంగా ఫోటో కింద సైన్ ఉండేలా మీరు డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకుని ఆ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 30 KB ఉండాలి మినిమం, మ్యాక్సిమము 100 KB లోపు ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలి. సో అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ ఏంటి అంటే మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారు కదా, సో బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత సో మీరు మళ్ళీ అందులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేసేసి అప్డేట్ పైన క్లిక్ చేయొచ్చు. సో తర్వాత ఏంటంటే లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ దానిపైన క్లిక్ చేసేసి డైరెక్ట్గా మీరు ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత డ్రైవర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ మీరు డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు శ్రామిక్ పోస్టులకు అప్లై చేస్తే శ్రామిక్కి సంబంధించి ఈ యొక్క ట్యాబ్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఫైనల్గా మీరు మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారు కదా, బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్కి సంబంధించి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదైతే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి 1st నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుకున్నారో అది మనకి లోకల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు లోకల్ క్యాండిడేట్కి సంబంధించి పేజీలో ఇక్కడ మీరు 1st నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుకున్నారో దానికి సంబంధించి రెగ్యులర్ స్టడీ, ఇక్కడ మీరు రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఏ ఇయర్లో ఆ యొక్క
ఫస్ట్ క్లాస్ చదువుకున్నారు, దానికి సంబంధించి స్కూల్ నేమ్ ఏంటి అండ్ అడ్రస్, తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఏంటి, తర్వాత డిస్ట్రిక్ట్ అలాగే మండల్, ఈ విధంగా ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లోకల్ డిస్ట్రిక్ట్. దాని తర్వాత మనం ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, అప్లోడ్ బోనాఫైడ్ లేదా స్టడీ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఇందులో మీరు ఏది అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. మీరు బోనాఫైడ్ అని అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ బోనాఫైడ్ లేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా 1 MB లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. కాబట్టి సో మీరు బోనాఫైడ్ కానీ స్టడీ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్, సెకండ్, ఈ విధంగా మనకి ఏదైతే ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు అడిగారు కాబట్టి ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చేసిన తర్వాత సేవ్ స్టడీ అండ్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకి పేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనము డ్రైవర్కి సంబంధించి, ఒకవేళ మీరు శ్రామిక్ అయితే శ్రామిక్ క్లిక్ చేయండి. ఒకవేళ డ్రైవర్కి సంబంధించి పోస్ట్కి అప్లై చేస్తే డ్రైవర్కి సంబంధించి దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీకు డ్రైవర్ పోస్ట్గా సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది అనమాట. ఇందులో మీరు 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ మీరు ఎస్ఎస్సి అనేది దానికి సంబంధించి మార్క్స్ ఉన్నాయా, CGPA ఉందా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మార్క్స్ CGPA 2 ఉంటే బోత్ CGPA మార్క్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. ఓన్లీ మార్క్స్ ఉంటే మార్క్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు దానికి సంబంధించి 10th మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ దట్ కెన్ బి ఆప్టైనెడ్. సో మీరు ఇక్కడ అత్యధికంగా పొందగల మార్కులు మీరు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ మీరు 600 రాయాలి. ఇక్కడ మీకు ఎన్ని వచ్చినాయి ఆ మార్క్స్ రాయాలి. తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది. అలాగే ఒకవేళ మీరు CGPA అయితే ఇక్కడ మీరు CGPA 2 సెలెక్ట్ చేస్తే మీకు CGPA ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎన్ని CGPA వచ్చిందో కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి సో దానికి సంబంధించి ఇక్కడ మీరు HPMV అండ్ HGV లైసెన్స్ అనేది ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వెహికల్కి సంబంధించి డ్రైవింగ్లో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మనకి ఏదైతే HPMV డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఇష్యూ ఎవరు చేశారు దానికి సంబంధించి డేట్ ఏంటి, ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉందో అది ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. తర్వాత దానికి సంబంధించి నోటిఫికేషన్ డేట్ నాటికి దీనికి సంబంధించి మీకు ఎన్ని ఇయర్స్ ఉంది దానికి సంబంధించి అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే HGVకి సంబంధించి కూడా సేమ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చాయో ఆ లాంగ్వేజెస్కి సంబంధించి చదవగలము, రాయగలము, మాట్లాడగలం అనుకుంటే ఈ బాక్స్లని కూడా టిక్ చేయాలి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ ఉన్నాయి. సో మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయో దాన్ని బట్టి అక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత డ్రైవర్ పోస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎక్కడెక్కడైతే అవైలబుల్లో వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ డిస్ట్రిక్ట్స్ అనేవి చూపిస్తుంది. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు నియరెస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా 1 by 1 సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది. ఆ విధంగా మీరు ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నియర్ బై డిస్ట్రిక్ట్లన్నీ సెలెక్ట్ చేసేయండి. ఆ విధంగా మీరు ఎన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. తర్వాత సేవ్ డ్రైవర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ 2 రకాల పోస్టులకి అప్లై చేస్తే శ్రామిక్కి సంబంధించి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి అందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలి. లేకపోతే ఓన్లీ డ్రైవర్ జాబ్స్కి అప్లై చేస్తే ఈ శ్రామిక్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ చేయాల్సినటువంటి పని లేదు. సో మీరు శ్రామిక్ పోస్టులకి అప్లై చేస్తే ఇక్కడ శ్రామిక్కి సంబంధించి జాబ్స్కి అప్లై చేయడానికి సో ఫస్ట్ ఇక్కడ మీరు ITI ట్రేడ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత ఏ ట్రేడ్లో మీకు దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో షీట్ మెటల్ అయితే అక్కడ మీరు షీట్ మెటల్ ఫిట్టర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. దానికి సంబంధించి అక్కడ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్, దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ అండ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత దీనికి సంబంధించి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. సో అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఉంటే దానికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత మీరు సేమ్ శ్రామిక్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసేసి సో మిగతా నియర్ బై డిస్ట్రిక్ట్లన్నీ కూడా ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో వచ్చేసిన తర్వాత సేవ్ శ్రామిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్గా సో మనకి ఏంటి అంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ప్రివ్యూ పేజ్ అనమాట. సో ఈ ప్రివ్యూ పేజ్లో ఏంటి అంటే ఇక్కడ మనకి చెక్ బాక్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ అన్నీ కూడా డిక్లరేషన్ అనమాట. అన్నీ కూడా క్లియర్గా చదివేసి అన్నీ కూడా చెక్ బాక్స్ అనేవి టిక్ మార్క్ అనేది చేసేసి
సో ఇక్కడ ఫైనల్గా మీరు ఏంటి అంటే ఐ అగ్రీ టు అబైడ్ బై ఆల్ ఆఫ్ ది అబో, అంటే మనకి ఇచ్చినటువంటి పైన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివారు కదా. సో దానికి నేను అగ్రీగా ఉన్నాను అని చెప్పేసి ఈ ఆప్షన్ అనమాట. దీనికి సంబంధించి ఇది సెలెక్ట్ చేసేసి పైన కూడా అన్ని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓటీపీ అనేది వస్తుంది, ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి సో ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ చేయాలి. సో చేసే ముందు మీరు ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేశారనుకుంటే సో మీరు ఇక్కడ డ్రైవర్కి సంబంధించి అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ శ్రామిక్ అప్లికేషన్ అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. సో లేదో మీరు మొత్తం అప్లికేషన్లో ఏదో ఎక్కడ మిస్టేక్ ఉందో తెలియకపోతే ఎడిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు అన్ని చెక్ బాక్స్ అనేవి ఇక్కడ చూడండి గ్రీన్ మార్క్ ఉంది కదా. సో ఈ విధంగా అన్ని కూడా చెక్ బాక్స్ అనేవి టిక్ మార్క్ అనేది చేయాలి. సో చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ అనేది ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది ప్రింట్అవుట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఇక జాబ్స్కి సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించవచ్చు, శ్రామిక ఉద్యోగాలకి సంబంధించవచ్చు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేవచ్చు అనమాట. చాలా సింపుల్గానే ఉంది. కాకుంటే మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సో మీరు ముందే రెడీ చేసుకుంటే ఈజీ అయితే అవుతుందన్నమాట. మనకి తెలంగాణలో ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి డ్రైవర్ అలాగే శ్రామిక్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.